జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని భాగము 2 విభాగము 11 సర్వగృహస్థులు అంటే గృహస్థు గృహిణి వారి కుటుంబ సభ్యులు చేయరాని పనులు గురించి మనువు తన ధర్మశాస్త్రంలో ఏ విధంగా చెప్పాడో వాటిని భృగు మహర్షి తన శిష్యులకు చెప్తున్నాడు. ఋషులారా, భర్తపై భార్యకు, భార్యపై భర్తకు పూర్తి విశ్వాసము నమ్మకము ఉంటేనే ఆ గృహస్థాశ్రమము సక్రమంగా ఫలివిలుతుంది. లేనాడు ఆ గృహస్థాశ్రమము కుంటుపడుతుంది. అలాగనే భార్య గురించి భర్త, భర్త గురించి భార్య ఇతరులకు తప్పుగా చెప్పరాదు. తన భార్య లోపాలు భర్త, తన భర్త లోపాలు భార్య ఇతరులకు చెప్పున్నప్పుడు ఆ గృహస్థాశ్రమము ముందుకు సాగదు. అలాగనే గృహస్థు బ్రహ్మచర్యం పాటించాలి. శాస్త్రంలో బ్రహ్మచర్యం ఏమిటంటే తన భార్య బహిష్టైన 4 దినములు ఆమెతో సంగమించకపోవుట, తదుపరి 16వ దినము వరకు అమావాస్య, పౌర్ణమి, అలాగనే పుణ్యకార్యములు చేయు రోజు మాని ఇతర దినములలో భార్యతో సంగమించాలి. 16వ దినము నుంచి ఆ పైన బహిష్ట వచ్చే వరకు సంగమించరాదు. ఇది బ్రహ్మచర్యం. భార్యతో పురుషుడు ఆరోగ్యంగా ఉన్ననాడు ఈ కాలములో అంటే ఋతుమతి అయిన భార్యతో సంగమించకపోవుట కూడా ఒక పాపకార్యమే. అలాగనే రోగగ్రస్తుడైన భర్త కానీ రోగముతో ఉన్న భార్య కానీ ఈ కార్యక్రమం నుంచి మినహాయింపు పొందుతారు. భర్త సంగమించుటకు కోరినప్పుడు భార్య నిరాకరించుట పాపకార్యం. అలాగే భార్యను తిరస్కరించుట కూడా భర్తకు ఒక పాపకార్యంగా గుర్తించాలి. తన భర్త గ్రామాంతరం వెళ్ళినప్పుడు భార్య సింగారించుకొనుట, నూతన వస్త్రములు కట్టుకొనుట, పూలు గంధము ధరించి వాకిటి ముందు నుంచుని ఉండుట కూడని పని. భర్త కూడా తన ఆర్థిక స్తోమతకు తగ్గ తన భార్యకు చీరలు నగలు కొని ఇస్తూ ఉండాలి, సమకూరుస్తూ ఉండాలి. అలాగనే భార్య కూడా తన భర్త ఆర్థిక స్తోమత మర్చిపోయి ఖరీదైన నగలు, ఖరీదైన వస్త్రములు కావాలని కోరరాదు. భర్తకు చేదోడు వాదోడుగా భార్య ఉండాలి. అప్పుడే ఆ ఇల్లు ముందుకు సాగుతుంది. మంచి సలహాలు మంత్రిలా భర్తకు భార్య ఇస్తూ ఉండాలి. తన భర్త దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నప్పుడు అతని ధర్మ మార్గంలో తెచ్చుకోవడానికి భార్య కృషి చేయాలి. మంచిగా ఆ భర్తను సన్మార్గానికి తీసుకుని రావాలని నచ్చ చెప్పాలి. అలాగనే ఉదయిస్తున్న సూర్యుడిని కానీ అస్తమిస్తున్న సూర్యుడిని కానీ గ్రహంలో ఉన్న సూర్యుడిని కానీ భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ చూడరాదు. ఎంత మదనం అంటే మైథునము పీడిస్తున్నా కానీ పురుషుడు అతని భార్యతో ఆమె బహిష్టైన 4 దినముల వరకు సంగమించరాదు. అలాగనే గుద మైథునం అనేది నేరము, అది పాపకార్యము కూడా. అలాగనే స్నానము చేసిన తర్వాతనే భోజనము చేయాలి. పూర్వానుమతి లేకుండా భర్తను కానీ అత్తమామలను కానీ గురువును కానీ పెద్దలను కానీ నిద్ర నుండి లేపరాదు అనేది కూడా ఈ ధర్మములో ఒక ధర్మంగా ఉన్నది. తనకు సర్వశాస్త్రములు తెలుసును, తెలివైన వాడిని, నాకు సమానులు లేరు అనే మాటలు ఎవరూ అనరాదు. ముఖ్యముగా గురువు ముందు కానీ పెద్దల ముందు కానీ
తల్లి తండ్రి ముందు కానీ ఇట్లాంటి మాటలు అనుట ఒక దోషకార్యం. నగ్నముగా నిద్రించుట, జీర్ణానికి కష్టంగా ఉండే భోజనాన్ని తినుట రాత్రిపూట నిషేధం చేసుకోవాలి. భర్త తన భార్య ముందు పరస్త్రీలను పొగడరాదు. అలాగే భార్య కూడా ఇతర పురుషులను తన భర్త ముందు పొగడరాదు, ప్రస్తావించరాదు. పరపురుషునితో భార్య నేరుగా మాట్లాడరాదు. గృహిణి తన అత్తమామలను తన భర్త తర్వాత అంతగా గౌరవించాలి, పూజించాలి. అదే ఆమె పాతివ్రత్యంలో ఒక భాగం. అత్తమామలకు శుశ్రూష చేసి అత్తమామలను మెప్పించిన కోడలే ఉత్తమురాలు. అలాగనే శైశవ దశలో ఉన్న పిల్లలకు విద్యాబుద్ధులు, ధర్మ మార్గం గురించి బోధించడం కూడా తల్లికి ఒక ధర్మకార్యం. అలాగనే వివాహాలు చేయుట, పుత్రునికి కానీ పుత్రికి గాను ఎవరికైనా వివాహాలు చేయుట తప్పనిసరిగా భర్త కార్యక్రమం అవుతుంది. అయితే అందులో భార్య కూడా పూర్తిగా పాలు పంచుకోవాలి. గృహస్థు సత్కర్మలు చేస్తూ, యజ్ఞయాగాలు చేస్తూ, హోమాలు చేస్తూ, అతిథులకు సత్కారములు చేస్తూ, ఉత్తమ బ్రాహ్మణులను, ఉత్తమ పురుషులను తమ ఇంటికి ఆహ్వానించి ధర్మంగా వారితో ప్రవర్తిస్తూ ఉండాలి. అలాగనే భర్త కానీ భార్య కానీ వేరేగా రహస్యాలు ఉంచుకొని కాపురం చేస్తుంటే ఆ ఇల్లు ఫరిడి వెళ్ళదు. భర్త సంపాదనాపరుడు కాలేదు అని భర్తను అవమానిస్తూ ఉన్న భార్య కూడా పాతివ్రత్యం నుంచి దూరంగా ఉన్నట్లే భావించాలి. అలాగే భర్తకు ఇష్టమైన రీతిగా సింగారించుకొని భర్తతో సర్వవేళలా మంచిగా ఉండుట, ప్రేమతో ఉండుట, అతను అడిగినదే తడువుగా శృంగారంలో పాల్గొనుట ఉత్తమ భార్య లక్షణములుగా పేర్కొన్నారు. ఈ గుణాలు లేనివారు గృహస్థాశ్రమంలో ముందుకు సాగలేరు. భర్తను ఎదిరించి మాట్లాడుట, భర్త ధర్మం తప్పితే విడిచిపెట్టేయుట ధర్మం కాదు. భర్తను ధర్మ మార్గంలోనికి తీసుకొని రావడానికి భార్య కృషి చేయాలి. భర్తకు నచ్చని పనులు భార్య చేయరాదు. ఒకవేళ భర్త అధర్మ పనులు చేయమని భార్యకు చెబితే తప్పు అని ఆ విషయాన్ని సున్నితంగా తన భర్తకు చెప్పాలి. భర్తను మెప్పించాలి. స్త్రీకి పాతివ్రత్యంగా ఉండడం అంటే ఒకే భర్తతో జీవనము చేయుట ఆమె యొక్క వివాహ ధర్మం. ఒకే భర్త ఒకే భార్య అనేదే నిదానముగా ఉండాలి. తన భర్తను తప్పించి పరపురుషునితో ఎట్టి సంబంధము లేని స్త్రీ పాతివ్రత్యముతో ఉన్నదిగా భావించాలి. పాతివ్రత్యము అంటే ఒక తపస్సు. పతితోనే సంగమించాలి, పతితోనే జీవనం అనుకోవాలి. పతి యొక్క తల్లిదండ్రులను, బిడ్డలను సక్రమంగా చూసుకోవాలి. ధర్మ మార్గంలో జీవించాలి, పతిని అనుగమించాలి. ఇది ఒక పాతివ్రత్య ముఖ్య ధర్మం. ఇట్లా చేయు స్త్రీ నిజముగా పాతివ్రత్యంతో తపస్సు చేస్తున్న స్త్రీగా భావించాలి. జై శ్రీమన్.